కాంగ్రెస్ మార్క్ ఎలక్షన్ స్ట్రాటజీ పక్కా వ్యూహంతోనే మొదటగా పంచాయతీ ఎన్నికలు అదే ఊపుతో పార్టీ సింబల్స్ పై గెలిచే ఛాన్స్ చేయి గుర్తుతో 90% సాధించే లక్ష్యం ఇప్పటికే సామాజిక ఆర్థిక రాజకీయ అలర్ట్స్ ప్రభుత్వంపై సోషల్ మీడియా విమర్శలకు గట్టి కౌంటర్ ఎవరన్నీ అనుకున్న జూబ్లీస్ బైపోల్ లాగే రికార్డు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల పట్టు కోసం కసరత్తు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్ పెట్టడం వెనకాల రీజన్ ఏంటి అంటే ఇక్కడ సర్పంచ్ ఎన్నికలని కూడా పార్టీ గుర్తు పైన ఉండవు. సో పార్టీ బాధ్యతతో పోటీ చేస్తారు. సో పార్టీ గుర్తు ఉండదు. సో ఇప్పుడు ఏం చేస్తారు, వేరే గుర్తుతోటి గెలిచినా కానీ వాళ్ళని తీసుకొచ్చేసి కాంగ్రెస్లో కలిపి వాళ్ళు లెక్క చూపించుకుంటారు. 12,000 గ్రామ పంచాయతీలో 7,500 మేము గెలిచినాం, 7,000 నుంచి 7,500 మేము గెలిచినామని చెప్పేసి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కాంగ్రెస్ సర్పంచ్లే ఉన్నారు అని ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు. చేసి దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారు. అక్కడ ఈ యొక్క జూబ్లీస్ తోటి కొంత కాంగ్రెస్ మీద ఉన్నటువంటి నెగిటివిటీ కొంచెం తగ్గింది. సో ఇప్పుడు దీన్ని సర్పంచ్ ఎన్నికలతోటి వేరే పార్టీలో ఉన్నా ఎక్కడున్నా పోటీ చేసినా కానీ వాళ్ళు తీసుకుపోయి కాంగ్రెస్ కలిపేసుకొని మొత్తంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఎంపీటీ జెడ్పీటీ ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున గెలవాలని దాంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి చాలా అడ్వాంటేజ్ ఉంటాయి, అలా నో డౌట్. అధికార పార్టీ కాబట్టి ఈరోజు ఎంపీటీసీగా జెడ్పీటీసీ కానీ ఓటర్లు ఎట్లుంటారు, అధికార పార్టీ అరే వాడు ఎమ్మెల్యే దగ్గర ఉంటారు నాయన వాడికి ఓటేద్దాం, ఓటేస్తే వాడు కనీసం మన రోడ్డో గిడ్డో ఎమ్మెల్యే దగ్గర పోయి గట్టిగా అడిగి తీసుకొస్తాడు అని ఈ విధంగా మాట్లాడతారు. సో ఇప్పుడు సర్పంచ్లు అంతే, అరే కాంగ్రెస్ పార్టీ మధ్యస్తుంది కదా, అధికార పార్టీ ఉంటుంది కదా, ఆయన ఎమ్మెల్యేకి దగ్గర కదా, లేదా మంత్రికి దగ్గర కదా, తీసుకొస్తాడు నిధులు తీసుకొస్తాడు, మన ఊరంతా డెవలప్ అవుతుంది కదా అని ఈ విధంగా మొత్తానికైతే అధికార పార్టీకి ఉండేటు అడ్వాంటేజ్ అట్లా ఉంటాయి. సో ఇదే జరుగుతుంది, ఏ అధికార పార్టీ ఉన్నా అదే జరుగుతుంది. సో ఇట్లా ప్రజల మైండ్ సెట్ కూడా అట్లే ఉంటుంది. సో అందుకే చాలా తెలివిగా సర్పంచ్ ఎన్నికల ముందు పెట్టేసిండు. తర్వాత ఎంపీటీ జెడ్పీసీ మున్సిపల్ ఎలక్షన్ కూడా తర్వాత వచ్చే అవకాశం ఇదే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ పాస్ లేకుండా ఎవరు ఎంట్రీ కావడానికి వీల్లేదు, ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిసెంబర్ 8-9 జరిగే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పరిశీలన తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులు సైతం అంటూ చూస్తా ఉన్నాం.